మన పూర్వీకులు ఎందుకు అరిటాకులో భోజనం చేసేవారు? అది కేవలం సాంప్రదాయం మాత్రమేనా, లేక దాని వెనుక ఒక గొప్ప సైన్స్ దాగి ఉందా? అరిటాకులో భోజనం చేసే రహస్యాన్ని తెలుసుకుందాం. మీరెప్పుడైనా గమనించారా? వేడివేడిగా అన్నం అరిటాకుపై పడితే ఆకుపై రంగు మారినట్టు కనిపిస్తుంది. చాలా మంది దీనిని మాయా అని కూడా అంటారు. కానీ ఇది కెమికల్ రియాక్షన్ కాదు. ఇది ఆకులో ఉన్న సహజమైన వ్యాక్స్ కోటింగ్ వల్ల వస్తుంది. వేడితో ఆ పొర కాస్త మృదువై లైట్ రిఫ్లెక్షన్ మారుతుంది. అందుకే రంగు మారినట్టు కనిపిస్తుంది. అరిటాకులో చాలా లక్షణాలున్నాయి. హైడ్రోఫోబిక్ సర్ఫేస్ అంటే నీరు, ఆయిల్ సులభంగా చొరబడవు. అందుకే ఆహారం తడవదు, తాజాగా ఉంటుంది. సహజ స్టెరైల్ ప్రాపర్టీ. అరిటాకులో సూక్ష్మజీవులు తక్కువగా ఉంటాయి. వాడే ముందు పెద్దగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. పాలిఫినాల్స్. వేడిగా ఉన్న ఆహారం ఆకుతో టచ్ అవ్వగానే కొద్దిగా సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారంలో కలిసే అవకాశం ఉంది. ఇవి శరీరానికి హానికారకం కాదు, కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. గ్రీన్ టీ లాగే అరిటాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలో సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరిటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు కూడా రుజువు చేస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం అరిటాకుల్లో తినడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు నయమవుతాయి. అరిటాకులో భోజనం చేస్తే ఆహారం వేడి ఎక్కువసేపు ఉంటుంది. ప్లాస్టిక్ లేదా కెమికల్స్ లేవు. సులభంగా వాడి పారేయొచ్చు. ఈకో ఫ్రెండ్లీ కూడా. మానసికంగా కూడా సంతృప్తి ఫీల్ వస్తుంది. ముఖ్యంగా ఇది పర్యావరణానికి హాని చేయదు. భారతదేశంలో శతాబ్దాలుగా పెళ్లిళ్ళు, పండుగలు, దేవాలయాల్లో అరిటాకుల్లో భోజనం పెట్టడం ఒక సాంప్రదాయం. కానీ అది కేవలం సాంప్రదాయం కాదు. మన పూర్వీకులు హెల్త్, హైజీన్, నేచర్ అన్నిటిని కలిపి ఈ పద్ధతులు రూపొందించారు. ఈ కాలంలో విదేశీయులు కూడా ఇవి వాడుతున్నారు. అది ఇప్పుడు వాడుతున్నారు. కానీ మన భారతీయులు ఎన్నో శతాబ్దాల క్రితమే దాన్ని వాడారు. అరిటాకులో భోజనం చేస్తే అన్ని రోగాలు పోతాయి అనేది తప్పు. కానీ ఇది సేఫ్, హైజీనిక్, నేచురల్ పద్ధతి అనేది నిజం. అరిటాకులో భోజనం ఒక చిన్న విషయం అనిపించవచ్చు, కానీ దాని వెనుక సైన్స్, ఆరోగ్యం, పర్యావరణం అన్నీ ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పింది అంత అర్థం లేనిది కాదు. కొన్ని విషయాలు మనం మళ్ళీ నేర్చుకోవాలి. ఇలాంటి నిజమైన మిస్టరీలు, సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.